తీసుకున్నాడు చేతిలోనికి, దాన్ని ఆశీర్వదించినప్పుడు గురించినప్పుడు ఈయన ఆయనే అని వాళ్ళకి అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవునికి స్తోత్రం. జీవములిగిన దేవుని యొక్క మరి వాక్కును, ఆయన యొక్క శరీరం రక్తమును మన కొరకు విలువబడి మరి త్రుంచబడి నలుగుంచబడి రక్తం చిందబడి ఆయన చేసిన త్యాగము గొప్ప ప్రాణయాగము, ఆ ప్రేమ బలియాగం అనే దానిని మనము పరిశుద్ధుడైన యేసు వైపు, ఆయన శ్రమల వైపు, గెత్సేమనే తోటలో ఆయన శిలువలో చిందిన రక్తము, అదంతా కూడా జనన మరణ పునరుత్థానములను మనము బైబిల్లో ధ్యానిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇట్టి ఆయన జననము, పుట్టుక ముందు ప్రవచనాలు, ఆయన పుట్టుక మరియు ఆయన యొక్క బోధలు, మరి ఆయన యొక్క మరణము, మరి తిరిగి లేచి పునరుత్థానమైన పిదప పరిశుద్ధాత్మను పంపించి ఆయన మనకు తోడై ఉండి ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపించడము, జీవం కలిగిన వాక్కు శక్తితో బలముతో అదే మనకు జీవము, అదే మనకు సమృద్ధి జీవాన్ని ఇచ్చేది. కాబట్టి అందుకు ప్రభు, నేను ఈ లోకానికి జీవం ఇవ్వటానికి, దానిని మీకు సమృద్ధిగా ఇవ్వటానికి లేదా కలిగి ఉండటానికి వచ్చి ఉన్నాను అంటాడు. హల్లెలూయా. సాతాను వచ్చిన పని ఒకటైతే యేసు ప్రభు వచ్చిన పని ఇంకొకటి. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి యుద్ధము యెహోవాదే, ఆయన ద్వారా మనము ఏకమై, ఎఫెసీ 6:10 వచనం చదవండి. చదివిన తర్వాత మరి కొంచెంసేపటికి మనకు ఒకవేళ ఏమైనా బ్రేక్ ఉంటుందేమో, బ్రేక్ అయిపోయిందో కాదు మనకు తెలియదు, కానీ నెక్స్ట్ బ్రేక్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ బ్రేకేనా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నాము. హల్లెలూయా. మనం ఎవరితో పోరాడుచున్నాము? రక్త మాంసములు ఉన్న వాళ్ళతోటి కాదు పోరాడేది, అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా పోరాటము, అలజడి, గొడవ, గలాటం జరుగుతుందంటే అక్కడ ఫైటింగ్ పెట్టడానికి లేదా తగాద పెట్టడానికి అక్కడ వచ్చిన దురాత్మ లేదా సమూహం. హల్లెలూయా. వచ్చిన గుర్తు పెట్టుకోవాలి. ఒకసారి మా గ్రామంలో అనుభవపూర్వకంగా జరిగినటువంటి ఆ కౌతల సైడు వేరే బజార్లో రోడ్లో గొడవ స్టార్ట్ అయింది, తిట్టుకుంటున్నారు. మామూలుగా అంతే కదా, అవి వచ్చినాయి అంటే ఏం చేస్తాయి? కొట్లాట, గొడవలు లేదా తిట్టుకోవడం, ఇటువంటి కార్యాలు జరుగుతాయి కదా. నేను వెంటనే మోకరించి స్తుతించి ప్రార్థిస్తూ బంధించాను. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా జరిగిందో ఇది ప్రభు జ్ఞాపకం చేసింది ఇప్పుడు కూడా మళ్ళీ. హల్లెలూయా. ఎస్, మన దేవుడు ఆయన మీకు మనకిచ్చిన అధికారాన్ని బట్టి మీరు భూలోకంలో ఏం బంధిస్తారు అది పరలోకమందు బంధించబడుతుంది. హల్లెలూయా. ఏం విప్పుతారు అది పరలోకమందులో అది విప్పబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి మనము ఆ అధికారముతో మనము పనిచేసినప్పుడు ఆ రాజు మనతో ఉండి ఆయనే పరిపాలిస్తాడు. ఆయన మనల్ని పరిపాలించడానికి మన యొక్క ఆత్మ శరీరము హృదయంలో మన హృదయ పాలకుడిగా, హృదయ రాజుగా ఆయనను పరిపాలించడానికి మనం ఆయనకు సంపూర్ణంగా మనం అప్పగించాలి, సమర్పితులమై జీవించాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన మహాశక్తితో అంటున్నాడు. ఏంటి? ఆయన మహా
శక్తితో మనము ఏకమై మనము మనము ఆయన ఆయన తోడుగా ఆయన మన మీదకి వచ్చినప్పుడే మనకు శక్తి మనం నింపబడి మనం స్తుతిస్తూ భాషల్లోనికి దాదా తాత మామ చిన్నపిల్లలు ఎట్ట మాట్లాడగలుగుతాం కదా. మరి ఆ శక్తితో నింపబడితే చిన్నపిల్లలు ఎట్లా మాట్లాడుతుంటారో మొదట భాషలు కూడా అట్లనే నింపబడిన తర్వాత పరలోక పదాలు అనేవి వస్తుంటాయి కదా. వాళ్ళు నింపబడిన తర్వాత మాట్లాడారని ఉంటుంది కదా. నింపబడిన తర్వాత వాళ్ళు మాట్లాడినారు. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత వాళ్ళు పరలోక భాషలు మాట్లాడినారు. పదాలు ఫ్లూయెంట్గా మాట్లాడుతూ. కాబట్టి మనము నింపబడటానికి మనము సమయం ఇవ్వాలి. దైవికమైన జీవాన్ని అంటే జీవపు వాక్కుల్ని మనము తింటూ ఉండాలి, త్రాగుతూ ఉండాలి. ప్రభు శరీర రక్తములు. హల్లెలూయా. ఇది మనము మన వ్యక్తిగత మరి జీవితంలో, కుటుంబ జీవితంలో ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ మనం నడిపించబడుతూ నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవింతుమని యెహోషువ 24:17 పలికినట్లుగా నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, నాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 ఆమేన్. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన మేము భయపడము, ఎరికో గోడలు అడ్డు వచ్చిన మేము భయపడము. దేవుని స్తుతించి ఆరాధింప గోడలు కూలిపోవును. హల్లెలూయా. దేవుని ఆరాధింప గోడలు కూలిపోవును. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. ప్రార్థించాం. దేవుడి మనతో మాట్లాడినటువంటి యొక్క పరిశుద్ధ సమయంలోకై కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ స్తోత్రములు స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధుడా స్తోత్రాలు స్తోత్రాలు. మీకే వందనాలు ఆయన, మీకే ఆరాధన, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభు. పరిశుద్ధుడా స్తోత్రములు 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 తండ్రి. ఇప్పటి వరకు నాయన స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ యొక్క నామములో ప్రభా, మీ యొక్క పనిలో ప్రభా స్తోత్రములు స్తోత్రములు నానా విధములుగా తండ్రి స్తోత్రాలు తండ్రి. కొందరికి ఉద్యోగముల కొరకు ప్రార్థన చేసి ఉంటారు, కొందరికి వివాహాల కొరకు ప్రార్థన చేసి ఉంటారు నాయన, కొందరికి పరిశుద్ధుల స్తోత్రములు తండ్రి నాయన సంతానం కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. పరిశుద్ధుల రోగుల స్వస్థత కొరకు, విడుదల కొరకు, ఆయా విధాలుగా స్తోత్రం, నూతన ఆత్మల కొరకు పరిశుద్ధాత్ముడ స్తోత్రముల తండ్రి. మీరు ప్రభువా అయ్యా వీటన్ని ప్రభువా ఇవన్నీ ఇంకా ఊహించిన దానికంటే అడిగిన వాటికంటే ఎక్కువగా మీరు చేసే దేవుడై ఉన్నారని మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ పరిశుద్ధాత్ముడ స్తోత్రముల తండ్రి. మీ యొక్క జీవము కలిగిన మాటలు వాక్కులను మేము విని విశ్వసించిన ఆయన స్తోత్రము
నమ్ముచు నీ వల్లనైనా వానికి సమస్తమును సాధ్యమే అని పలికిన ప్రభువా మీకు వందనాలు. ఎంతేకాక మీ యొక్క జీవం కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క మాటల ద్వారా ప్రభు మీ దివ్య శరీర రక్తములు తండ్రి ప్రభు స్తోత్రములు ఐక్యమై ప్రభు దివ్య శరీర రక్తంలో పాల్పంచుకోవటానికి ప్రభుగా ఒకటిగా ఏక శరీరము ఏకాత్మగా ప్రభు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ గా ప్రభు స్తోత్రములు తండ్రి మరి సిద్ధపడుతున్న ఆయన మరి ప్రభు సిద్ధపడుతున్నటువంటి సంఘాన్ని సంఘ నాయకులను తండ్రి మమ్మందరినీ కూడా మీ పరిశుద్ధ రాకడ కొరకై పరిశుద్ధులుగా ప్రభువ అయిన వారి కొరకై మీరు రాబోతున్నారు కనుక ప్రభువ రమ్ము మారనాథ అనే విధముగా మేము ప్రభువ ఎదురు చూస్తూ మెలకువతో ప్రార్థిస్తూ ఉండగా ఆత్మ ప్రాణము శరీరము కంచుకున్న ప్రతి ఒక్క కల్మషము నుండి మేము పరిశుద్ధులుగా సంపూర్ణముగా ప్రేమలోను పరిశుద్ధతలోను సంపూర్ణముగా ప్రభా మేము ఎదుగుతూ ప్రభా స్తోత్రం మీ ప్రేమను ప్రభా మేము లోతు ఎత్తు కొలతలు ప్రభా పొడవును ప్రభా స్తోత్రములు ధ్యానిస్తూ నాయన అతి ప్రేమపూర్ణుడైన యేసయ్య మీరు ప్రేమపూర్ణుడని ప్రభా ఆ ప్రేమనే ప్రభా జీవిస్తూ మేము జీవించుకొని ఆ ప్రేమలో ప్రభా స్తోత్రం మేము ప్రభా స్తోత్రం తండ్రి ప్రేమ సమస్తమైనటువంటి దోషములను మన్నించును అని మికుటమైన ప్రేమ కలిగి మీరు జీవించండి అని మాట్లాడుతున్నట్లుగాను అతి ప్రేమతో మేము మేము సేవింప మాకందరికీ కూడా ప్రభా స్తోత్రము సార్వత్రిక సంఘం అంతటికి కూడా నచ్చండి. మా దేశంలో మా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను మరి ప్రభా పరిశుద్ధుల ఆత్మీయ నాయకులుగాను దైవ సేవకులుగా ప్రభా స్తోత్రములు తండ్రి పరిశుద్ధ అపోస్తలులు ప్రవక్తలు మరి ఉపదేశకులు సువార్థికులు కాపరులు బోధకులుగా ప్రభా ఉన్నటువంటి వారందరినీ కూడా నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా అయినటువంటి ఐక్యతలోనికి మరి ప్రభా కుటుంబంలో మరి ఉన్నటువంటి వారందరినీ కూడా మరి ప్రభా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా నా తండ్రి స్తోత్రములు తండ్రి ఐక్యముగా పరిశుద్ధమైన ప్రేమ చేత అయినటువంటి బంధము చేత 4లో పలుకుచున్నట్లుగా ప్రభు స్తోత్రము తండ్రి అట్టి ప్రేమ బంధము చేత స్తోత్రములు సమాధానమును ప్రేమ బంధము చేత తండ్రి ఐక్యపరుస్తూ ఆయన స్తోత్రములు అనాథలుగా ఉండకాదన్నగంత పరిశుద్ధాత్మను నా తండ్రి ఇంకా నిండుగాను ఇంకను తండ్రి ఇంకను పరిశుద్ధుగా సాక్ష్యం ఇచ్చే బలమైనటువంటి యొక్క సాక్షులుగా ప్రభావంతో నింపబడి అభిషేకముతో ప్రభా ప్రతి అంధకార సంబంధమైన దురాత్మల సమూహాన్ని కాడి యేసునామములో విరగొట్టేస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడ స్తోత్రము తండ్రి అతి పరిశుద్ధమైనటువంటి అధికార బలముతో ప్రభా స్తోత్రాలు తండ్రి ఈ యొక్క ప్రభా లోకాన్ని ఏలుచున్నటువంటి మా దేశాన్ని ఏలుచున్నటువంటి నాయకులను ప్రభా స్తోత్రము తండ్రి బీజేపీ మరి ప్రభా నాయకత్వంలో ఉన్న ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ బజరంగ మొదలు ప్రతి విధమైనటువంటి వారికి కూడా మారు మనసు రక్షణనిచ్చి తండ్రి వారి సంఖ్యలో నుండి యేసు నామములో బంధకాల నుంచి వారికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తూ ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సంఘ నాయకుడిగా పాస్టర్ గారు మరియు ప్రభా స్తోత్రం వారి సతీమణి వారి యొక్క సంతానము పిల్లల్ని ప్రభా ఆత్మీయ పిల్లలుగా వచ్చిన సంఘములో ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు వారిని ప్రభా పరిశుద్ధాత్మ నూతనమైన ప్రభా బలము అభిషేకముతో ఇంకను నా తండ్రి మీ కార్యములు ఈ నూతన సంవత్సరములో ప్రభా 2026లో అధికమైన ఆత్మీయమైనటువంటి బలము అభిషేకములో వర్ధిల్లుతూ మీకు మహిమకరమైనటువంటి యొక్క విధమైన సాక్షి జీవితమును ప్రభా జీవించినట్లు ఈ 2026 మరి ఆత్మీయంగా ఎదుగుటకు మీరు ప్రభా మరి ఇచ్చిన దయాకిరీటమైన సంవత్సరముగా ఉండి మీరు పరిశుద్ధని 2026 ఆత్మీయంగా ఎదుగుతారని నాతో మాట్లాడినట్లుగా తండ్రి స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడ స్తోత్రాలు తండ్రి అతి ఆత్మీయమైనటువంటి గొప్ప అభిషేకము చేత ప్రభువా పరిశుద్ధమైన అభిషేకము కాడి యేసు నామములో విరగొట్టునుగాక. బలమైన అభిషేకము ప్రభువా ప్రతి ఒక్క కాడి మోపబడే భారములన్నింటినీ తొలగించేసి పరిశుద్ధుడ విశ్రాంతిని శాంతిని పొంది లోకముల శాంతి గాక మీ శాంతిని అనుభవిస్తూ ఆనందిస్తూ మీ రాజ్య వారసులుగా మరి ప్రభువా సాక్షులుగా జీవించి సేవింప యేసు నామములో ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను మా పరలోక తండ్రి. God bless you. Praise the Lord. Praise the Lord.